భవిష్యత్తు భవిష్యత్తు నేను ఒకసారి ఒక ఊరికి పోయాను పెళ్ళికి. మా కుటుంబం అందరూ పోయాం పెళ్ళికి పోయినప్పుడు ఆడ సత్రంలో పెళ్ళి పొద్దున అంటే 7 గంటలకు పెళ్ళి ముహూర్తం. అప్పుడు మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు ఆ ఊర్లో, వరుసకి పెదనాచిన తమ్ముడు ఉన్నారు. సరే మేము 4 గంటలకి 3 గంటలకి వాళ్ళ ఇంటికి పోయాం. ఆ ఇంట్లో ఇంకా సత్రం గొడవలు కట్టుకొని రావాలని ఆ ఇంటికి పోయాం. ఆ ఇంటికి పోయినప్పుడు సరే ఇంకా తెల్లారాలని ఆడ పండుకున్నాను. నేను పండుకున్నప్పుడు ఒక శక్తి అవపడింది. ఒక శక్తి 3 బొట్లు పెట్టుకొని అవపడింది. అంటే ఒక పసుపు ఈ విధి కుక్క 3 బొట్లు పెట్టుకొని మొహం కూసిగా అవపడింది. సరే నేను ఏందో అనుకున్నా, అది ఒక ఆ దొట్టు ఎక్కడో పొంగలు పెడతా ఉన్నారు, ఒక చోట్లో కాటేరి పెడతా ఉన్నారు. సరే అది ఏమైనా అవపడిద్దేమో అనుకున్నా, అది కాటేరి పెడతారు కదా అనుకున్నా, గమనైపోయాను. సరే ఆ మాట మర్చిపోయాను. సరే పొద్దున మర్చిపోయాను. సాయంత్రం ఒక చోటుకు పోతా ఉంటే ఒక పాము పడింది. మా చూసి వెళ్ళిపోయింది. అది జరిగిపోతు. సరే మళ్ళీ ఇంటికాడికి వచ్చాను. వాళ్ళ ఇంటికాడికి వచ్చినప్పుడు మా మేనకోడలు అంటే ఆమెకి చెప్తా ఉన్నా, ఇటు కానీ రాత్రి పొద్దున ఇటు అవపడింది చెప్తా ఉన్నాను. ఏమో ఇటు కానీ ఒక శక్తి అవపడింది, ఆ శక్తి 3 బొట్లు పెట్టుకొని అవపడితే అని ఆ మొహం కూసిగా ఉందని చెప్తా ఉన్నా. ఆ చెప్పేటప్పుడు ఆడ ఒక పాము వచ్చేసింది. మా మేనకోళ్ళ మీద చేయి మీదకి పాము వచ్చేసింది. ఆమె బేరని భయపడి ఎదురు చేసింది పాముని. ఆడదాకా ఎదురు చేసినప్పుడు మళ్ళీ మా తమ్ముడు అక్కడనే ఉన్నాడు, ఆయన కాడికి వెళ్ళిపోయింది. సరే అది తర్వాత ఆడిచేటప్పటికి ఒక ఇంటి ఎదురుంటే ఆయన వచ్చాడు, ఆ పాముని చంపేశాడు, చెప్పుతోనే చంపేశాడు ఆయన. అది ఏం పాము? నూనె కట్టిడి. చంపేశాడు. సరే అని ఇంకా అయితే ఎవరికి ఏం చేయలేదు. అది ఆయన చెప్పాడు, కాటేస్తే 4 రోజులు పత్యము అని చెప్పాడు ఆయన. అది దాని గురించి మనకు తెలియదు, ఆ మాట అన్నాడు. సరే అని పొద్దున కలిసి దృష్టి అడిగితే అది పాము అంటే శక్తి. ఆ పాములో ఉండే శక్తి అవపడిపోయింది. ఆ శక్తి నాలో అది కూడా వచ్చేసింది, నాలో అదే చేరిపోయింది. ఆ శక్తి పాము అది అంటే నూనె కట్టేది పాము అది. అంటే నేను చెప్పాను కదా, ప్రతి జీవిలో శక్తులు ఉంటాయి, మీలో కూడా 10 శక్తులు ఉంటాయని చెప్తున్నాను కదా. ప్రతి జీవిలో ఉంటుంది, ప్రతి ప్రాణిలో, ప్రతి చెట్లో 10 శక్తులు తప్పనిసరిగా ఉంటుంది. మీలో శక్తులకి ఈ శక్తుల కలెక్షన్ ఉండేదే ఇది. ఈ కలెక్షన్లే మీకు ఆవిలింపులు వచ్చేది. ఇక్కడ అన్ని రకాలు ఉంటాయి, పాపాలు పుణ్యాలు మోసాలు అన్ని లెక్కలు ఉంటాయి. ఇక్కడ మోసాలకి లెక్క, ప్రతి ఒక్కరూ ఏది సరే తప్పించుకొని పోయే అవకాశాలు మీకు ఉండదు. ప్రతిదీ పడాల్సిందే. మీరు చేసిన పాపాలు పుణ్యాలు అన్నీ మీలోనే లెక్కలు పడతా ఉంటాయి. దేవుడు ఎక్కడ దాకా వేసేది లే, లెక్కలు మీలోనే లెక్కలు పడతా ఉంటాయి. మొత్తం నువ్వు ఈ పని చేస్తున్నావు, నీకు దేవుడు అడిగేది లే. నువ్వు ఈ చేయబోకనే దేవుడు చెప్పదు, చేయమనేది చెప్పదు. మీలో మాత్రం లెక్కలు పడతానే ఉంటుంది. మీలో 10 శక్తులు లెక్కలు వేస్తానే ఉంటుంది. ప్రతి పనికి లెక్కలు ఉంటాయి, ప్రతి దానికి పాపం పుణ్యం లెక్కలు అన్నీ ఉంటాయి. పాపం పుణ్యం మోక్షం అన్నీ జరుగుతుంది. ఈ స్థానమే దీనికి. ఓం శక్తి ఓం శక్తి. ఇది వాస్తవాల మాట. ఇది సర్వం ఉంటుంది ఇక్కడ. నరకం ఇక్కడే, పాపం ఇక్కడే, పుణ్యం ఇక్కడే, మోక్షం ఇక్కడే, సర్వం ఇక్కడే ఉంటుంది. మోక్షానికి ఎంతో కావాలి, అంత తేలికైన పని కాదు. నరకానికి మాత్రం తేలిగ్గా ఉంటుంది, అంతేగాని మోక్షానికి మాత్రం ఎంతో భక్తి కావాలి. అది అంత తేలికైన పని కాదు. అయితే మనం చేయాలి, అదే భక్తితో ఉండాలి. అబద్ధం అనేది చెప్పకూడదు. ఓం శక్తి ఓం శక్తి. ఇంకా ఎన్నో రకరకాలుగా ఎన్నో ఉన్నాయి, చెప్పుకుంటూ వస్తాను.